ఎంతో సంచలనం కలిగించినటువంటి సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేవలం 10వ తరగతి చదువుతున్న మైనర్ బాలుడు ఈ హత్యకు పాల్పడ్డాడు. హత్య ఎలా చేయాలి, అడ్డొస్తే ఏం చేయాలి, దొంగతనం ఎలా చేయాలి అనే విషయాన్ని కూడా ఒక పేపర్ మీద రాసుకుని చేయడం ఇప్పుడు ఆ బాలుళ్ళని క్రూరత్వాన్ని కూడా బయటపెడుతోంది. డబ్బు చోరీకి అడ్డొస్తే కూడా ఏం చేయాలనేది కూడా ఆ కుర్రాడు రాసుకున్నాడు. మొత్తానికి 80,000ను దొంగతనం చేసి ఏం చేద్దాం అనుకున్నాడు అనేది ఒక ప్రశ్నగా మారింది. మొత్తానికైతే సహస్ర కేసును 5 రోజుల్లో పోలీసులు ఛేదించారు. అసలు పూర్తి అప్డేట్స్ అంటే కేసు ఎప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ప్రవీణ్ అందిస్తారు. క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్. ప్రస్తుతం అయితే మాత్రం కుక్కట్పల్లి హత్య కేసు అయితే మాత్రం 5 రోజుల తర్వాత కేసును ఛేదించారు. బాలికను 10వ తరగతి చదువుతున్నటువంటి బాలుడే అతి దారుణంగా హత్య చేశాడనేటువంటి అంశాన్ని ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం ఆ బాలుని కూడా పోలీసుల అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇక హత్య కావచ్చు, తర్వాత ఇంట్లో దొంగతనానికి ఏ విధంగా ప్లాన్ చేశాడు, తను ఏ విధంగా ఒక నోట్లో రాసుకున్నాడు అంటే ఒక పేపర్లో మొత్తం పాయింట్ టు పాయింట్ రాసుకున్నట్లు ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు గుర్తించినటువంటి పరిస్థితి. తనకు వచ్చిరాని ఇంగ్లీష్లో మనం చూడొచ్చు, వచ్చిరాని ఇంగ్లీష్లో అతను రాసుకున్నటువంటి ఆ పేపర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఎక్స్క్లూజివ్గా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం. అందులో రాసుకున్నటువంటి ఒక్కొక్క పాయింట్ మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. అయితే అతను రాసుకున్నటువంటి దొంగతనానికి వెళ్లే సమయంలో కావచ్చు, దొంగతనం తర్వాత ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలని కావచ్చు, తర్వాత అడ్డొచ్చినటువంటి వారిని ఏ విధంగా హత్య చేయాలనేటువంటి ఈ 3 అంశాలకు సంబంధించి కూడా తను పాయింట్ టు పాయింట్ రాసుకోవడం జరిగింది. ఫస్ట్ గో హోమ్ అండ్ టేక్ గ్యాస్ అండ్ క్యూ టేబుల్ అండ్ నెక్స్ట్ కీప్ అట్ ది డోర్ అనేటువంటి అంటే తనకు ఏదైతే తెలుసో ఆ ఇంగ్లీష్లో తను రాసుకున్నాడు. దాని అర్థం ఏంటంటే మనం లోపలికి ఇంట్లోకి ఏ విధంగా వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా దొంగతనం చేయాలి, మరోవైపు ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత గ్యాస్ను ఓపెన్ చేయాలి, తర్వాత ఇంట్లో దొంగతనం చేసి ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలనేటువంటి పాయింట్ టు పాయింట్ అతను నోట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు గ్యాస్ ఓపెన్ చేసిన తర్వాత తను ఏ విధంగా బయటపడాలనేటువంటి అంశాన్ని కూడా అందులో నోట్లో రాసుకున్నాడు. దీంతో పోలీసులకు కొంత సమాచారం రావడంతో పోలీసులు పక్కా ప్రణాళికతోటి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించినటువంటి సమయంలో సరైనటువంటి సమాధానం చెప్పకపోవడం, అడిగినటువంటి ప్రశ్నలకు అతను తప్పించుకునేటువంటి ధోరణిలో ఉండడం వల్ల పోలీసులు సస్పెక్ట్ చేసి అతన్ని విచారించారు. మరోవైపు ఇంటికి వెళ్ళి అక్కడ ఇంట్లో సోదాలు చేసినటువంటి సమయంలో మనం ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో చూస్తున్నటువంటి ఇదే లెటరు అతని నోట్బుక్లో దొరికింది. మరోవైపు ఆ బాలుడి ఇంట్లోనే రక్తపు మరకలతో ఉన్నటువంటి కొన్ని బట్టలు దొరికాయి. మరోవైపు బాలికను హత్య చేయడానికి ఉపయోగించినటువంటి కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అయితే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇంట్లోకి ఏ విధంగా ఎంటర్ అవ్వాలి, ఇంట్లోకి ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా దొంగతనం చేయాలి, వేటిని బ్రేక్ చేయాలి, గ్యాస్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడి నుండి బయటికి ఏ విధంగా మనం ఎస్కేప్ అవ్వాలనేటువంటి పాయింట్లను కూడా ఆ లెటర్లో రాసినటువంటి విజువల్ మనం ఏబిఎన్ స్క్రీన్ పైన చూస్తున్నాం. మరోవైపు అతను హత్య చేసిన తర్వాత అంటే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళినటువంటి సమయంలో ఆ బాలిక అడ్డగించేటువంటి ప్రయత్నం చేయడంతో ఆమె పైన విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడి చేసిన తర్వాత హుండీ లోపల ఉన్నటువంటి హుండీ ఏదైతే ఉందో ఆ హుండీని బ్రేక్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఆమె పైన బలమైనటువంటి పిడుగుద్దులు గుద్దాడు. గుద్దిన తర్వాత గొంతు నులిమి హత్య చేశాడు. తర్వాత తను చనిపోయిందో లేదో అని ఒక అనుమానం రావడంతో తనతో పాటు తెచ్చుకున్నటువంటి కత్తితోటి దాదాపు 15 నుంచి 18 సార్లు విచక్షణ రహితంగా ఆ బాలిక పైన దాడి చేసినటువంటి సంఘటన ఇప్పుడు సంచలనం రేకెత్తిస్తుంది. ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల దర్యాప్తులో అతను వెల్లడించాడు. విచారణలో అవన్నీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. హత్య చేసిన తర్వాత ఏ రూట్లో అయితే వచ్చాడో ఆ రూట్లో కాకుండా తన పేపర్లో రాసుకున్న విధంగా హత్య చేసి తన ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత గోడ దూకి మరొక బిల్డింగ్ లోపుకి వెళ్ళి అక్కడి నుండి తను ఎస్కేప్ అయినట్లు ప్రస్తుతం పోలీసులు గుర్తించారు. అదే అంశాన్నే పోలీసుల ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇవన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడతాయనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎస్ఓటి పోలీసులు స్కూల్ దగ్గరికి వెళ్ళి ఆ బాలుడిని విచారిస్తున్నటువంటి క్రమంలో కొంత అనుమానాస్పదంగా కనిపించడం, తనకేం తెలియదంటూ కూడా పోలీసులను చూసి పారిపోయేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ చూసినప్పుడు పోలీసులు కొంత అనుమానం వచ్చి అతన్ని బుజ్జగించి అతనికి నచ్చజెప్పి బాలుడికి నచ్చజెప్పి మేమేం చేయము, నిన్ను కొట్టము, ఏం జరిగిందో చెప్పు అంటూ పోలీసులు అతన్ని ఎంత బ్రతిమాలినప్పటికీ కూడా చెప్పకపోవడంతో నేరుగా
తన ఇంటికి వెళ్ళినటువంటి సమయంలోనే ఈ 3 ఐటమ్స్ కూడా అతను రాసుకున్నటువంటి పేపర్, ప్లానింగ్ ఉన్నటువంటి పేపర్ కానీ, మరోవైపు హత్య తర్వాత ఆ డెడ్ బాడీస్కి అంటే ఆ రక్తపు మరకలు ఏవైతే ఉన్నాయో ఆ మరకలతో కూడినటువంటి బట్టలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు కత్తిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ 3 ఐటమ్స్ స్వాధీనం చేసుకున్న తర్వాతే మొత్తం ఏం జరిగిందో ఈ సీన్ అంతా కూడా పోలీసుల ముందు కళ్ళు కట్టినట్లు, పోలీసుల ముందు బాలుడు స్టేట్మెంట్ ఇచ్చినట్లు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి ఇంకా పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఒకవైపు ఎస్ఓటి పోలీసులతో పాటు ఇటు కుకట్పల్లి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు, విచారణ కొనసాగిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో కేవలం 10వ తరగతి బాలుడు మాత్రమే ఉన్నాడు, ఇంకెవరి ప్రమేయం లేదని చెప్తూ ఉన్నారు. కానీ ఇంకా విచారణ చేస్తే ఎవరి ప్రమేయమైనా ఉందా, అసలు దొంగతనానికి వెళ్ళమన్నది ఎవరైనా ఉన్నారా, లేకుంటే ఇతరే స్వయంగా దొంగతనానికి వెళ్ళాడా, రెక్కీ చేసినటువంటి పరిస్థితి ఉంది. 2-3 యూట్యూబ్లో కొన్ని దొంగతనం ఏ విధంగా చేయాలని యూట్యూబ్లో తను సెర్చ్ చేశాడనేటువంటి కొంత సమాచారం ఉంది. కాబట్టి వాటన్నిటిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటపడతాయనేది మాత్రం చూడాలి. ఏదేమైనప్పటికీ 5 రోజుల తర్వాత హత్య కేసు సంబంధించినటువంటి పురోగతి లభించింది. ఈ కేసులో నిందితుడెవడనేది పోలీసులు తేల్చారు. మరోవైపు ఈ కేసులో ఎలాంటి క్లూ లేకుండా ఇప్పటి వరకు విచారణ సాగింది. అంటే టెక్నికల్ ఎవిడెన్సు, సాంకేతిక ఆధారాలపైన ఇప్పటి వరకు పోలీసులు ఆధారపడ్డారు. ఇందులో ఎలాంటి సాంకేతిక ఆధారాలు దొరకపోవడంతో ఈ కేసు విచారణ కొంత ఆలస్యమైంది. ఈ కేసులో నిందితుడెవడు అనేది గుర్తించడం కొంత ఇబ్బందికరంగా మారిందనేది మనకి కేసులో స్పష్టంగా అర్థమవుతుంది. గడిచినటువంటి 7-8 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. ఏ కేసులో అయినప్పటికీ కూడా ఏదో ఒక క్లూ దొరుకుతుంది, ఏదో ఒక టెక్నికల్ ఎవిడెన్స్ దొరుకుతుంది. ఏదీ లేని సమయంలో మొబైల్ సిగ్నల్స్ ద్వారా అయినా కూడా పోలీసులు కేసును ఛేదించినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ ఈ కేసులో అయితే మాత్రం అలాంటిది ఏదీ లేదు. తను మొబైల్ కూడా యూజ్ చేయలేదు. మరోవైపు ఎలాంటి క్లూస్ లేవు. అనుమానం రాకుండా తను పూర్తిగా ఈ యొక్క పథకం ప్రకారమే దొంగతనం కావచ్చు, హత్య అంతా కూడా అమలు పరిచాడు. కాబట్టి పోలీసులకి సవాల్గా మారింది కేవలం పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి చిన్న ఆధారం. ఎందుకంటే తన బాలిక పైన ఉన్నటువంటి ఘాట్లు చూస్తే కేవలం 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలురే ఈ హత్యకు పాల్పడి ఉంటారని కొంత క్లూ వచ్చింది. కాబట్టి స్కూల్స్ పైన నిఘా పెట్టడం